ఐబిఎం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్. శ్రీ లలితా త్రిపుర సుందరియే నమః. శ్రీ మేధా దక్షిణామూర్తియే నమః. సింహరాశి. సింహరాశి వారు చాలా రాజసంగా ఉంటారండి. చాలా సుప్రిమసీ నేచర్ కలిగి ఉంటారు. అన్ని రంగాలలోనూ కూడా మనం సింహరాశి వారిని చాలా ఢీకొట్టడం అనేది కూడా చాలా కష్టం. సింహరాశి చాలా గొప్పదైన రాశి. రవి ఒక్కడే, చంద్రుడు ఒక్కడే భావాల్లో కూడా. అలాగే మనకి భావరాశుల్లో ఎలా ఉన్నారో బయట కూడా విశ్వంలో కూడా రవి ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. భావరాశుల్లో కూడా రవి ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. మిగిలిన గ్రహాలు చూడండి. గురుడు 2 రాశులు, మేనరాశి, ధనుర్రాశి. కుజుడు 2 రాశులు, వృశ్చిక రాశి, మేషరాశి. శుక్రుడు 2 రాశులు, తులరాశి, వృషభ రాశి. కానీ చంద్రుడు ఒక్కడే, రవి ఒక్కడే. ఇలా ఉంటుందన్నమాట. చాలా గొప్పదైన రాశి అండి. చాలా రాజసంగా ఉంటారు, భోగభాగ్యాలు ఉంటాయి. చాలా ఉన్నత స్థితిగతుల్లో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఉన్నత స్థితిగతులు లేకపోయినా ఒక గుర్తింపు అనే శక్తి వీళ్ళకి ఎప్పుడూ కూడా వీళ్ళని ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఆ సుప్రిమసీ నేచర్ మూలంగా కొంత చిన్న చిన్న ఇబ్బందులతోటి కొంత ప్రజలకి దూరమయ్యే, జనాలకి ఇంట్లోనూ కాస్త దూరమయ్యే అవకాశం ఉంటుంది. తొందరగా వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోరు. చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆత్మాభిమానం గల మనుషులు ఎక్కువగా వీళ్ళల్లో మనకి కనబడతారు. కానీ చాలా సర్వీస్ చేస్తారండి. సర్వీస్లో మాత్రం చాలా మంచి ధీటుగానే ఉంటారు. అయితే ఎప్పుడూ కూడా ఒక నీట్గా, క్లీన్గా, ఒక అధికంగా వాళ్ళు చాలా ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రతిదీ ఒక లగ్జరీ మైండ్గా కనబడేటట్టుగా వాళ్ళు కనబడతారు. కానీ అవన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేసే విధానం అంతా కూడా చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాదు చదువుల్లోనూ విద్యల్లోనూ కూడా చాలా రాణిస్తూ ఉంటారు. 12 భావరాశుల్లోనూ ఇది పంచమ స్థానం అవుతుంది. ఈ రాశి మీద ఎప్పుడూ కూడా గురుదృష్టి ఉంటూ ఉంటుంది. అయితే పంచమ భావం మీద గురువు యొక్క కేంద్రంలో మేషరాశిలో ఉన్నాడనుకోండి, రవి మీద సింహరాశి మీద దృష్టి పడిందంటే ఇంకా వాళ్ళ గురించి చెప్పుకోక్కర్లేదు. ఇక ఈ రాశివారు ఎక్కువగా ఈ అధికంగా ఇళ్ళు కలిగి ఉండడం, స్థలాలు కలిగి ఉండడం, అలాగే ఎప్పుడూ కూడా గవర్నమెంట్ జాబుల్లోనూ, అలాగే రక్షణ శాఖకు సంబంధించిన వాటిల్లోనూ పరిపాలనా నాయకులుగా, పరిపాలన దక్షత కలిగిన వారుగా కూడా ఉంటారు. సింహలగ్నం కానీ సింహరాశి కానీ. అయితే ఈ రాశివారు మఖా నక్షత్రం వారు అయితే గనక కేతువు రవితోటి ఉన్నమూలాన్ని కొంత మానసికంగా వీళ్ళు కొన్ని వేదనలు చెందుతూ ఉంటారు. అది పైకి చెప్పరు. కానీ ఇది నువ్వు బాధపడుతున్నావంటే ఒప్పుకోరు. రాజభోగాలకి ఏమీ ఇబ్బంది ఉండదు. చదువుల్లోనూ విద్యల్లోనూ అన్నింటిల్లోనూ రాణించుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యాక్సెప్టెన్సీ అనేది రాశిపరంగాను నక్షత్రపరంగా కూడా కొంత తక్కువగా ఉంటుంది. అందుకని వీరు ఎప్పుడూ కూడా ఆ కేతువు యొక్క ఆ మల్టీ చేంజెస్ రాకుండా మనస్తత్వంలో ఉండడం కోసం ఎప్పుడూ అమ్మవారి ఆరాధన చేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే పుబ్బా నక్షత్రం, ఇక్కడ రవి సింహరాశ్యాధిపతి, ఇక్కడ శుక్రుడు. ఈ ఇంకా లగ్జరీలో కానీ వీళ్ళ వైభోగాల్లో కానీ ఎక్కడా కూడా తక్కువ చూపించుకోరు. ఏదైనా తక్కువని అంటారేమో అని ముందే వాళ్ళంతట వాళ్ళుగా వాళ్ళని ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల కూడా కొంత ఇబ్బందులు పడిన విషయాలు, అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వీరు అటువంటి మనస్తత్వానికి వెళ్లకుండా మంచి రాజమార్గంలో ముందుకు నడిపించడానికి చక్కటి మనస్తత్కులు వీళ్ళు అని అనిపించుకోవడానికి ఎల్లవేళలా కూడా లక్ష్మీ ఆరాధన చేసుకోగలరు. అలాగే ఉత్తరా పల్గుని నక్షత్రం, ఇటు రాశ్యాధిపతి రవి, నక్షత్రాధిపతి కూడా రవే. కాబట్టి వీళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం, సూర్యస్ఫటికం అనేది దొరుకుతుందండి. సూర్యస్ఫటికం, ఆ స్ఫటికాన్ని ధారణ చేసినట్లయితే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. చాలా అల్లరి, చాలా కోపం. చిన్నపిల్లలైతే అల్లరి ఎక్కువ ఉంటుంది. చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. వెరీ స్పీడ్, మాట స్పీడు అన్నీ కూడా స్పీడ్గానే ఉంటారు. చాలా బాగా సెటిల్ అవుతారండి వీళ్ళు. చాలా బాగుంటుంది వీళ్ళ లైఫ్ కూడాను. ఇది ఈ సింహరాశి వారి ఫలితాలు.